సోషల్ మీడియా ఆ వైసీపీ అనుకూల మీడియా పేటీఎం ప్రచారం చూస్తే నిజంగా మొన్ననే నేను కూడా చూశాను. ఏదైతే మన ప్రతిరోజు కూడా నిత్యం విషయం చిమ్ముతూ తుంగభద్ర గేట్లు పనిచేయట్లేదు, ఈ సంవత్సరం ఖరీఫ్ పంట ఉండదంటాడు ఒక రోజు. ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేట్లు లేవట్లేదు, బెజవాడ మునిగిపోతుంది అంటాడు ఒక రోజు. అమరావతిని లేపడానికి మరి ఏదైతే పొన్నూరును ముంచేస్తున్నారని ఒక రోజు ఒకడు చెప్తాడు. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిందంటాడు. అంటే తమ యొక్క స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని నిత్యం భయభ్రాంతులు చేసి అశాంతిని రేకెత్తించేటువంటి వాళ్ళ చర్యలు చూస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పార్టీని నడుపుతున్నాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ విష ప్రచారం, అబద్ధాలు, అసత్యాలు చూస్తూ ఉంటే. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే స్టీల్ ప్లాంట్ గురించి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ప్లాంట్ అంటే ఇదేదో ఉత్తరాంధ్రకు విశాఖ కాదు, తెలుగు జాతి ఆస్తి ఈవేళ విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి 5 సంవత్సరాలు ఈ మొద్దు నిద్రపోయిన వ్యక్తి ఈవేళ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆ రోజు అధికారం కోసం పాదయాత్రలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలో ఉంచుతాను అని చెప్పాడు. మరి 22 ప్లస్ 8, 10 రాజ్యసభతో కలిపి దగ్గర 30-32 మంది ఎంపీలు దగ్గర పెట్టుకుని 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూ ఉంటే కనీసం ఎందుకు నీ ఎంపీలు గాని, మీ నాయకులు గాని, నువ్వు గాని 5 సంవత్సరాలు ఎందుకు నోరు మెదపలేదు? అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మొసలి కన్నీరు. అంటే అధికారంలో ఉంటే ప్రైవేటీకరణ నీకు సమ్మగా ఉంది, ఈవేళ అధికారం పోయిన తర్వాత మొసలి కన్నీరు కారుస్తున్నావు.